కుట్టి అయితే సింహాద్రి తెచ్చిన సిమ్‌ని తీసుకొని వచ్చి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఈ సిమ్ ఎవరిది? ఇక్కడ పడేయవలసినంత అవసరం ఏంటి? అంటే ఈ ఫోన్‌లో మాట్లాడిన వాళ్ళెవరో ఈ ఇంటికి వచ్చి వెళ్లారన్నమాట. ఎవరై ఉంటారు? నేనే అసలైన జీవనానని ఇందమ్మ గారికి, పూజారి తాతకి, నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అలాంటిది ఇందమ్మ గారికి ఈ విషయం జ్యోతమ్మకి చెప్పే అవకాశమే లేదు. ఇందమ్మ గారైతే అసలు చెప్పరు. ఒకవేళ పూజారి తాత గాని వచ్చినప్పుడు ఇది పడేసుకొని వెళ్ళిపోయాడా ఏంటి? పూజారి తాత అయ్యుంటాడా అని చెప్పి జ్యోతమ్మ మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక జ్యోతమ్మ అయితే పూజారి గారితో మీకు అసలైన జీవన ఎవరో తెలుసు కదా, నిజం చెప్పండి అని పూజారి గారిని అడగడంతో పూజారి గారు ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతారు. అది విని అవన్నీ గుర్తు తెచ్చుకొని కుట్టి అయితే నాకు తెలిసి ఈ సిమ్ని పడేసింది పూజారి తాతే జ్యోతమ్మకి ఫోన్లో నిజం చెప్పేశాడు అని చెప్పి కుట్టి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగైనా సరే పూజారి తాత దగ్గరికి వెళ్ళి నిలదీసి అడుగుతానని చెప్పి కుట్టి అనుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.